శుభోదయం, జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను ఈరోజు స్నాక్స్ కింద అటుకులు కలుపుతున్నాను. అటుకులు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. చూడండి, ఇది కొంచెం మీడియం సైజ్ అటుకులు. బాగా సన్నవి కావు, బాగా లావువి కావు, దొడ్డ అటుకులు కావు, సన్న అటుకులు కావు, మీడియం అటుకులు. మీడియం అటుకులు అంటే ఎవరైనా ఇస్తారు, ఏ షాప్లోనైనా. దాంట్లో మరమరాలు వేసిన పేలాలు అంటారు. ఇవి మనం రెగ్యులర్గా దొరికేవి కావచ్చు. ఇది కొంచెం తెలంగాణ ప్రాంతంలో దొరికే కొంచెం ఉప్పగా ఉండే పేలాలు. ఈ పైన ఉండేవి మక్క అటుకులు, మక్కలతో తయారు చేసిన అటుకులు. ఈ మూడింటిని కలిపి మిక్స్ చేస్తున్నాను నేను. దీంట్లో నేను తాలింపు వేసి దీంట్లో పుట్నాలు, పల్లీలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పెట్టాను. అన్నీ పల్లీలు మంచి ఒక విధమైన వేగినట్టు చప్పుడు వస్తుంటుంది, చిట్టుపట్టు చప్పుడు వస్తుంటుంది, అంతవరకు ఉంచాలి, లేకపోతే వేగినట్టు కాదు. కరివేపాకు వేస్తున్నాను దాంట్లో. ఇవన్నీ తాలింపు కోసం నేను చేస్తుంది. ఈ రెండిట్లో మక్కల్లో కొంచెం ఉప్పు ఉంటాయి, ఉప్పగా ఉంటుంది. పేలల్లో కూడా కొంచెం ఉప్పదనం ఉంటుంది. అందుకని ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. దీనికి అటుకుల్లో ఉండదు కానీ ఆ రెండిట్లో ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పుని వేసిన వెంటనే కలపకపోయినట్టయితే గడ్డ పెట్టిపోతుంది, ఒకటే చోట ఉండిపోతుంది. అందుకని మంచి కలపాలి. తర్వాత కొంచెం రుచి కోసం నేను చక్కెర వేస్తున్నాను దీంట్లో. దీంట్లోనే ఎందుకు వేస్తున్నానంటే అది కరెక్ట్గా అంతా కలిసిపోతుంది కాబట్టి. చూడండి, అటుకులకి కొంచెం చక్కెర వేస్తున్నాను. ఆ చక్కెరని కూడా వెంటనే కలపాలి, లేకపోయినట్టయితే అది కూడా గట్టిగా అయిపోతుంది. దీంట్లో కొంచెం నువ్వులు వేసాను. తర్వాత పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తున్నాను. ఇది వేగింది. ఇప్పుడు ఈ నూనె చూడండి, పల్లీలు మంచిగా ఎర్ర కలర్లోకి వచ్చాయి, వేగిన కలర్లోకి వచ్చాయి. పచ్చిమిర్చి కూడా వేగిపోయింది, కరివేపాకు కూడా వేగిపోయింది. దీంట్లో నేను వీటిలో కొంచెం రుచి కోసం మెంతిపిండి, ఇది ప్రత్యేకంగా పప్పులతోని జీలకర్ర, ధనియాలు, అన్ని రకాల పప్పులతో తయారు చేసే ఒక పొడి. చిన్న పిల్లలకి, చంటి పిల్లలకి ఎప్పుడైతే మనం ఉగ్గు స్టార్ట్ చేస్తామో అప్పుడు కూడా ఇది మెంతిపిండి నెయ్యి అన్నం పెట్టచ్చు, మెంతిపిండి పాలన్నం పెట్టచ్చు, మెంతిపిండి పెరుగన్నం పెట్టచ్చు. ఈ పౌడర్ని కొంచెం నేను దాంట్లో వేస్తాను, ఒక 2-3 చెంచాలు వేస్తాను. ఇది మెంతిపిండి అంటారు దీన్ని. దీంతోపాటు చట్నీ పొడి. ఈ చట్నీ పొడి కూడా అన్ని రకాల పప్పు దినుసులతోని తయారు చేసుకునే పొడి ఇది. ఈ రెండు కూడా దాంట్లో వేసి కలుపుతున్నాను. మీరు ఒకవేళ మెంతిపిండి మీకు అవైలబుల్ లేకపోయినట్టయితే కొంచెం శనగపిండి, ఇదే నూనెలో కొంచెం శనగపిండి వేయించి వేసేసి కొంచెం కలిపేస్తే అది కూడా చాలా రుచికరంగా ఉంటుంది. మీరు ఒకసారి అట్లా ప్రయత్నం చేసి చూడండి. పిల్లలకి స్నాక్స్ అంటే నూడిల్స్, పిజ్జా, బర్గర్లు, ఇంకేదన్నా మైదా పిండితో చేసిన ప్రోడక్ట్స్ పెట్టే బదులు ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్ పెట్టినట్టయితే ఇవి చాలా ఆరోగ్యం. ఈ అటుకులతోనైతే అసలు బలవర్ధకమైన ఆహారం. దీన్ని ఎన్నో రకాల స్నాక్స్ కింద మనం వాడుకోవచ్చు. దీన్ని వాడే ప్రయత్నం చేయండి. చూడండి, మంచి రుచికరమైన స్నాక్స్ రెడీ అయిపోయినాయి. ఇవి ప్రయాణాల్లో కానీ మనకి ఉపాహారంగా దేవుడి పూజలు చేసినప్పుడు, ఇంట్లో పండుగలు ఉన్నప్పుడు టిఫిన్ ఏదైనా కూడా పిండితో ఉన్న టిఫిన్ పనికిరాని సమయం లోపల ఇది కొంచెం తీసుకోవచ్చు మనం. అటువంటి సందర్భాల్లో వాడుకోవచ్చు. అన్ని రకాలుగా స్నాక్స్ లాగా వాడుకోవచ్చు, టిఫిన్ లాగా వాడుకోవచ్చు, ప్రయాణాల్లో వాడుకోవచ్చు. ప్రతిదానికి ఆల్టర్నేట్ కింద ఈ అటుకులని మనము వాడుకోవచ్చు. దీన్ని మీరు ట్రై చేయండి.